ఈరోజు మనం మాట్లాడబోయేది గర్భధారణలో చాలామంది అమ్మలు తప్పక ఎదుర్కొనే సమస్య. అదేనండి, వెన్నునొప్పి. ఇది చాలా సాధారణమైన సమస్య, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చు. మొదటి 3 నెలల తర్వాత శరీరంలో బరువు పెరుగుతుంది, శారీరక ఆకృతి అనేది మారుతుంది, హార్మోన్లు కూడా మారతాయి. వీటన్నింటి ప్రభావం మన వెన్నుపైన పడుతుంది. కొందరికి ఇది తేలికగా ఉంటుంది, కానీ కొందరికి చాలా బాధ కలిగించే స్థాయిలో ఉంటుంది. ఈరోజు మనం చూడబోతున్నాం, వెన్నునొప్పి ఎందుకొస్తుంది, ఏ సమయంలో ఎక్కువగా వస్తుంది, ఇంటి చిట్కాలేంటి, ఆహారం ఎలా తీసుకోవాలి, వ్యాయామం మరియు ఎప్పుడు డాక్టర్ని కలవాలో వివరంగా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు గర్భధారణలో వెన్నునొప్పి ఎందుకొస్తుంది? అమ్మలు గర్భధారణ సమయంలో మన శరీరంలో హార్మోన్ల మార్పులు చాలా ప్రభావం చూపుతాయి. అందులో ముఖ్యంగా రిలాక్సిన్ అనే హార్మోన్. ఇది మన శరీరంలోని లిగమెంట్స్ అంటే ఎముకలను కలిపి ఉంచే బలమైన బంధాలను, వాటిని కొంచెం కొంచెం సడలిస్తుంది. దీనివల్ల బేబీ బయటకు రావడానికి శరీరం సిద్ధమవుతుంది. కానీ అదే సమయంలో మన వెన్ను మరియు నడుము ప్రాంతాల్లో స్థిరత్వం అనేది తగ్గుతుంది. ఇంకా కొన్ని ప్రధాన కారణాలేంటి అంటే, శారీరక బరువు పెరగడం. బరువు పెరగడం వల్ల వెన్నుపైన ఎక్కువ ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. రెండవదిగా చూస్తే పొజిషన్లో మార్పు. అవునండి, బేబీ ఎదుగుతున్న కొద్దీ కొన్ని గురుత్వాకర్షణ కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మారుతుంది. మనం అవగాహన లేకుండా వంగి లేదా వెనక్కి నిలబడే అలవాటు చేసుకుంటాం. ఇక మూడవదిగా చూస్తే మజిల్ వీక్నెస్. గర్భధారణ సమయంలో కడుపు, వెన్ను కండరాలు సడలిపోతాయి, అవి బలహీనమవుతాయి. ఇవి కూడా నడుము నొప్పికి ముఖ్యమైన కారణం. ఇక నాలుగవదిగా చూస్తే చాలా సమయం నిలబడి ఉండడం లేదా కూర్చోవడం. ఒకే పొజిషన్లో ఎక్కువగా ఉండడం అనేది వెన్నుపైన ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల కూడా నడుము నొప్పి అనేది వస్తుంది. ఐదవదిగా చూస్తే అనవసరమైన బరువులెత్తడం. ఉదాహరణకి నీళ్ల బకెట్టు, చిన్నపిల్లలను ఎత్తుకోవడం వంటివి వెన్ను నొప్పిని పెంచుతాయి. చివరి సమస్య అయితే అందరూ చేసే తప్పే, అంటే హై హీల్స్ లేదా సపోర్ట్ లేని చెప్పులు, ఫుట్వేర్ అనేది వాడడం వల్ల వెన్నుపై ఒత్తిడి పెంచుతుంది. అంటే గర్భవతులు గర్భధారణ సమయంలో వెన్నునొప్పి అనేది ఒక మల్టీఫాక్టోరియల్ సమస్య. ఇది ఒక కారణం వల్ల కాదు, అనేక కారణాలు కలిసి ఈ యొక్క సమస్యను తెప్పిస్తాయి. అసలు వెన్నునొప్పిలో ఇన్ని రకాలున్నాయా? ఇలాంటి దశలు కూడా ఉంటాయా? అమ్మలు, సాధారణంగా వెన్నునొప్పి అనేవి 2 రకాలుగా ఉంటుంది. తక్కువ నొప్పి. ఇది వెన్ను దిగువ భాగంలో తేలికగా ఉండే నొప్పి. ఎక్కువగా 2వ త్రైమాసికం నుండి ప్రారంభమవుతుంది. ఇక రెండవదిగా చూస్తే తీవ్రమైన నొప్పి. కొందరికి నడుము, పిరదలు, కాళ్ల వెనుక భాగం వరకు వ్యాపించే నొప్పి ఇది. దీనిని సైటికా అని అంటారు. ఇది నాడి మీద ఒత్తిడి పడడం వలన వస్తుంది. తీవ్రమైన నొప్పి వస్తే మాత్రం తప్పకుండా డాక్టర్తో మాట్లాడడం అవసరం. ఇప్పుడు మనం నడుము నొప్పి నివారణకు ఇంటి చిట్కాలేంటో చూసేద్దాం. మొదటిగా చూస్తే సరిగ్గా కూర్చునే అలవాటు. వెన్ను నిటారుగా ఉంచి మద్దతు ఇచ్చే కుర్చీలోనే కూర్చోవాలి. కాళ్ళు నేలపై సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. రెండవదిగా చూస్తే నిద్ర పొజిషన్. ఎడమవైపు పడుకోవడం అలవాటు చేసుకోండి. కాళ్ల మధ్యలో ఒక పిల్లో పెట్టుకోవడం వల్ల వెన్ను ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇక మూడవదిగా చూస్తే హీట్ ప్యాడ్ అండి. అంటే తేలికపాటి వెన్నునొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు, కఠిన తవాలు లేదా హీట్ ప్యాడ్ అనేది వాడవచ్చు. దీనికి డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. ఇక నాలుగవదిగా చూస్తే మసాజ్. తేలికపాటి ఆయిల్ మసాజ్ వెన్నుకి చాలా ఉపశమనం ఇస్తుంది, కానీ బలంగా మాత్రం ఒత్తకండి. ఇక ఐదవదిగా చూస్తే తేలికైన వ్యాయామాలు. గర్భవతులకు సురక్షితమైన యోగాసనాలు, బ్రిడ్జ్, పెల్విక్ ట్విస్ట్, క్యాట్ కౌ స్ట్రెచ్ వంటివి నొప్పిని తగ్గిస్తాయి, కానీ డాక్టర్ అనుమతిస్తే మాత్రమే ఇవి చేయాలి. ఇక ఆరవదిగా చూస్తే సరైన పాదరక్షలు. ఫ్లాట్, కుషన్ ఉన్న ఫుట్వేర్ అనేది వాడండి. హై హీల్స్ని పూర్తిగా మానేయండి. ఇక ఏడవదిగా చూస్తే బరువును నియంత్రణ చేసుకోండి. గర్భధారణంలో బరువు చాలా బాగా ఎక్కువగా పెరుగుతుంది, కానీ బ్యాలెన్స్డ్ డైన్ తీసుకోవడం వలన మీరు బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇక ఎనిమిదవదిగా చూస్తే వెన్నుకు సపోర్ట్ ఉండేలాగా చూసుకోండి. కూర్చునేటప్పుడు కుషన్ లేదా చిన్న పిల్లో అనేది వెనక పెట్టుకోండి. ఇక చివరిగా చూస్తే చిన్న చిన్న విరామాలు తీసుకోండి. ఎక్కువసేపు కూర్చోకండి లేదా నిలబడకండి. ప్రతి 30 నుంచి 40 నిమిషాలకొకసారి నడవండి. ఇప్పుడు మనం వెన్నునొప్పి తగ్గాలంటే ఎలాంటి ఆహారాలు, పోషకాలు తీసుకోవాలో తెలుసుకుందాం. అమ్మలు, వెన్నునొప్పి తగ్గించడంలో ఆహారం కూడా చాలా కీలకం. కాల్షియం ఉన్న ఆహారం తీసుకోండి. ముఖ్యంగా పాలు, పెరుగు, బాదం, సజ్జలు అనేవి తీసుకోవాలి. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు ముఖ్యంగా సూర్యరశ్మి చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు సూర్యకాంతి అనేది తీసుకోండి. మెగ్నీషియం మరియు ఐరన్ నుండే ఆహారాలు, ముఖ్యంగా బఠానీలు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలి. ఖర్జూరాలు కూడా మీ నడుము నొప్పిని చాలా ఎక్కువగానే తగ్గిస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే హైడ్రేషన్.
నీరు తగినంతగా తాగడం శరీర సౌకర్యం కోసం చాలా ముఖ్యం. మనం డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలో తెలుసుకుందాం. ఒకవేళ వెన్నునొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంది, ముఖ్యంగా కాళ్లలో నొప్పి, కాళ్లు నమ్మునెస్ అనేది వస్తూ ఉన్నా, జ్వరం లేదా బేబీ కదలికలలో మార్పు కలిగిస్తూ ఉన్నా, నడవడంలో కష్టం కలిగిస్తూ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే కొన్నిసార్లు సైటికా, యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా మజిల్ స్ట్రెయిన్ లాంటివి కూడా మీ యొక్క నడుము నొప్పికి కారణం కావచ్చు. ఫ్రెండ్స్, వెన్నునొప్పి శరీరంలో ఉన్నా దాని ప్రభావం మన మనసుపై కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు నొప్పి అనేది ఉంటే మనం ఆందోళన చెందుతూనే ఉంటాం, చిరాకు అనేది వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది తాత్కాలికం. మన శరీరం బేబీని సపోర్ట్ చేస్తుంది, కాబట్టి దాన్ని ప్రేమతో చూసుకోవాలి. మీ భర్త, కుటుంబం కూడా మీకు సహాయం చేయాలి. పనుల్లో కొంత రిలీఫ్ ఇవ్వాలి, మసాజ్ చేయాలి, మానసికంగా సపోర్ట్ చేయాలి. శాంతంగా, నెమ్మదిగా జీవనశైలిని మార్చుకుంటే ఈ నొప్పి కూడా తగ్గుతుంది. ఇదే అమ్మలు, గర్భధారణలో వెన్నునొప్పి గురించి పూర్తి సమాచారం. వెన్నునొప్పి గర్భధారణలో చాలా సాధారణం, కానీ అది శాశ్వతమైతే కాదు. సరైన పొజిషన్, సరైన ఆహారం, తగినంత విశ్రాంతి, తేలికపాటి వ్యాయామం ఇవన్నీ కలిసి ఈ సమస్యను తగ్గిస్తాయి. మీరు ఈ చిట్కాలు పాటిస్తే బేబీతో పాటు మీరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా గర్భధారణ కాలాన్ని గడపవచ్చు.